వెల్కమ్ టు మై వ్లాగ్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఆన్ చేసేసాం. ఈరోజు మెడికోవర్ షూట్కి వెళ్ళాం. అక్కడ షూటింగ్ అయిపోయింది. ఒక్క నిమిషంలో చేసేది నేను అరగంట చేశాను. అంటే యాక్చువల్లీ మామూలుగా అయితే మనం డైలాగులు ఈజీగా చెప్పేస్తాను, కానీ ఎవరైనా ఫోటో తీసినా పక్కన ఆయన రాదు, అదేంటో అర్థం కాదు కదా. సో జనరల్గా ఈరోజు నార్మల్గా అయిపోయింది షూట్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అందుకనే సరదాగా ఆన్ చేశాను అనమాట. ఈ వ్లాగ్లో ఏముండదు. సో జనాలందరూ ఎలా ఉన్నారు, నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఆరుకి ఫస్ట్ నా యూట్యూబ్లో షార్ట్స్లో ఫస్ట్ 1 million వ్యూస్ వచ్చింది ఏదంటే మా ఆరు వీడియోకి. వచ్చావా అన్నప్పుడు అన్నావు కదా, ఆ వీడియోకి 1.3 million వ్యూస్ వచ్చినాయి ప్రెసెంట్. తర్వాత 2 అయిపోవచ్చు. అదన్నమాట సంగతి. ఈ హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకుందామని ఇందులో చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇంకేంటంటే నా వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మా మమ్మీ ఫ్రెండ్స్కి, మా హస్బెండ్ ఫ్రెండ్స్కి, మెయిన్లీ అరుణాజ్ ఒక అమ్మాయి ఉంటుంది. తను ఏంటంటే తనకి తెలుగు రాకపోయినా కూడా వ్లాగ్ చూస్తుంది. అండ్ మా మైరా, మేము చిట్టోడికి చాలా థ్యాంక్ యూ. చిట్టోడు నా వ్లాగ్ పెడతానంట ఫస్ట్ వెంటనే ఓపెన్ చేసేస్తుందంట, వెంటనే చూస్తుందంట నా వ్లాగ్. అలా చాలా మంది ఉన్నారంట నా వ్లాగ్ చూసేవాళ్ళు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కూర్చుకి నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. షార్ట్స్ కూడా మంచి వ్యూస్ వెళ్తున్నాయి. అండ్ కంటెంట్ కూడా ఈ మధ్యన బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ప్రతి ఒక్కళ్ళకి. అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో కొంతమంది మమ్మీ ఫ్రెండ్స్ కానీ, చాలామంది నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది చెప్తున్నారు చూస్తున్నామని. వాళ్ళు చూస్తున్నారు అన్న తర్వాత ఓహో వీళ్ళు చూస్తున్నారు కదా అంటే నాకు ఐడియా ఉండదు అనమాట. ఎవరు చూస్తున్నారు అనేది నాకు ఐడియా ఉండదు, బట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకనే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, కంటెంట్ ఇస్తూ ఉంటాను. బట్ వ్లాగ్స్ అయితే 7 to 8 వ్లాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఈ వీక్ అయితే నేను ఎడిట్ చేసి పెట్టాలనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తుంది చూడండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదైతే ఫ్రూట్ డ్రింక్ అంట. మాకు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో కనిపించింది. ఎంత టేస్ట్ ఉందంటే ఇది వరకు మాజా టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్. సో ఇంకా 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 ఏంటి చెప్పండి. చెప్పాలంటే ఇప్పటికీ ఒక 6 to 7 బ్లాగ్స్ ఉన్నాయి. ఏమి ఎడిట్ చేయాలి, చాలా ఎడిట్ చేయాలి, చాలా పెట్టాలి. అసలు ఓపిక రావట్లే, ఇంట్రెస్ట్ రావట్లే. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో నాకు బేసికల్గా ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు మా మమ్మీ హెల్ప్, ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య హెల్ప్ బాగానే ఉంటుంది. అయినా కూడా చేయను, ఇంట్రెస్ట్ రావట్లే. యాక్చువల్లీ వ్లాగ్స్ కాదు కానీ షార్ట్ వీడియోస్ పెడుతున్నా, అవి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. సో ప్రెసెంట్ ఏంటంటే 1.3 million వ్యూస్ అయితే వచ్చినాయి మా ఆరుకి వీడియోకి. బాగున్నది. సో హ్యాపీగా ఉంది. అందరికీ షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం. ఇంకా అలాగే ఎక్కువ వ్యూస్ వస్తే కనుక నాకు ఈ యూట్యూబ్లో మనీ వస్తాయి కదా. యూట్యూబ్లో ఆ మనీకి ఒక పర్టికులర్ వ్యూస్ కావాలి, పర్టికులర్ ఇది కావాలి, ఇంకోటి ఏదో ఉంటుంది మర్చిపోయాను. వస్తే మనీ స్టార్ట్ చేయొచ్చు. మనీ స్టార్ట్ చేయడం కాదు, మనీ రావడానికి మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఛాన్స్. సో అట్లీస్ట్ నాకు అన్ని వ్యూస్ రావాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారని అడుగుతున్నాను. అదనమాట సంగతి. డబ్బుల కోసం కాదండి, ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఫోన్ చేసి ఇంకా అంతే మరి. ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అందులో ఈ ఒక వ్లాగ్ ఏదో ఒకటి చూడండి. యాక్చువల్లీ మా ఆరోగ్య కోసం వ్యూస్ వచ్చినాయని చెప్పి షేర్ చేసుకుందామని చెప్పాను అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం. షార్ట్ ఫార్మాట్ కూడా చేసేద్దాము. ఓకే మరి బాగున్నానని చెప్పి వ్లాగ్ తీసాను. అసలు ఎంత బంగారం అంటే ఒక పేచి ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లలు పడుకుని లేచిన తర్వాత ఏడుస్తూ లేస్తారు కదా, నవ్వుతూ లేస్తుంది హాయిగా.
చాలా మంచి పాప, మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు షూట్కి వెళ్ళానా అక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు, అలానే ఉంది. నేను ఇప్పటి వరకు పేచి పెట్టడం అనేది నేను చూడలేదు ఈ 7 monthsలో. ఎప్పుడు చిరాకు పడ్డం, చిరాకు ఉంటుంది అమ్మాయి, పేచి పెట్టడం, ఏడవడం అలా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా మంచిగా సెటిల్ అవుతుంది, యాడ్ అవుతుంది కదండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి ఆరు కోసం? బంగారు తెలియదు, నేను ఇంకోటి బొంగారు తల్లి ముద్దు పెడితే అమ్మచ్చు. థ్యాంక్ యూ బాబులే, చిన్ని బాబులే. ఇంకేమన్నా మీకు కావాలా? ఈ కంప్లీట్ ఫ్యామిలీ అనిపిస్తుందా? క్వశ్చన్ అర్థమైంది. చెప్పితే ఒక దొబ్బు, చెప్పకపోతే ఒక దొబ్బు. మాకొద్దు, ఆరు చాలు, హ్యాపీగా ఉంటాం. దీన్ని చదువుకోవడానికి ఒకరి శాలరీ సరిపోద్ది, ఇంకొకరి శాలరీతో ట్రిప్కి వెళ్దాం. జనరల్గా అందరికి ఇదే భయం ఉంటుంది, పిల్లల్ని కనాలన్నా, పిల్లల్ని పెంచుకోవాలన్నా, స్కూల్స్ ఇవన్నీ అని. ఆబ్వియస్లీ అది పెద్ద పంచాయతే, కానీ లైఫ్ షుడ్ గో ఆన్. మనం పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని చదివించాలి. అదే భయం మన తల్లిదండ్రికి ఉండుంటే మనం ఉండేటోళ్ళమా? సో దాట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ. అది కానీ వాళ్ళ కష్టంతో చూసుకుంటే మనది కష్టం కాదనిపిస్తుంది కదా, అది మాత్రం నిజం. గ్రేట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ and I'm proud of my parents. I'm proud of all of your parents. We are proud of all of your parents. All parents. And moreover, ఆరు పుట్టిన తర్వాత అప్పుడు తెలుసు నాకు వాల్యూస్, మదర్ వాల్యూస్. ఇంత కష్టపడ్డారు ప్రతి మదర్స్. కానీ అప్పటికి నాకు మా అత్తగారు, మా అమ్మగారు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఏదో కొంచెం అలాగా మా అక్క, మా బావ, మెయిన్ మైరా సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను సర్వైవ్ అవుతున్నాను ఈజీగా. కష్టం ఏం లేదు, బాగానే ఉంది నాకు అంతా. అమ్మడి అమ్మ తీసుకుంటాను. ఇది క్యాబ్ ఒక మనిషికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ద్వారా తెలుస్తుంది. ఒక్కొక్కసారి గడ్డిలా ఉంటే చండాలం ఉంటుంది. ఇప్పుడు నేను హెయిర్ సెట్టింగ్ చేసుకున్నాను కాబట్టి బాగుంది జుట్టు. ఆరు కనిపించట్లే. సన్ కిస్డ్, సన్ రేప్డ్. 2 o'clock అంటే సన్ రేప్ చేస్తుంది. 1 and 10 అంటే కిస్ అనొచ్చు. తగ్గిలే. ఓకే ఫైన్. ఇంకొచ్చలేడి నా బంగులు గిచ్చలేడి, నా టింగులు గిచ్చలేడి, నా డంగులు గిచ్చలేడి, నా పువ్వులు లేడి, నా టింగు టింగులేడి. క్లాప్ 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 ఇది క్లాప్ 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 క్లాప్. సో ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఓకేనా? See you on the next vlog. Bye bye.